నిన్న రాత్రంతా బాగా ఆలోచించి నిర్ణయించుకున్నాను. ఏం నిర్ణయించుకున్నా? అది అది చెప్పు. లా లా నువ్వు వీడియో నవ్విందమ్మా, నీకోసం ఊరంతా వెతుకుతున్నా. అమ్మా, ఇది నీ కూతురా? చీచి, ఇది నా కూతురేంటి? ఏమే, ఎవరే నీకమ్మా? నువ్వే. నేనా? అవును, నువ్వే మా అమ్మ. అమ్మలు కన్నా అమ్మ. ఇంకోసారి అమ్మ బొమ్మ అన్నవో ఈ పార్కులోనే చంపి పాతేస్తాను. ఏంటమ్మా, అమ్మని అమ్మ అని పిలవకూడదా అమ్మా? స్టాప్ ఇట్. అసలేం జరుగుతోంది ఇక్కడ? అదేమో అమ్మ అంటోంది, నువ్వేమో కాదంటున్నావు. ఇద్దరిలో ఎవరిది నిజం? దీందే అబద్ధం. కాదు నిజం. కాదు అబద్ధం. ఇదే పార్కులో ఇంతమంది ఆడవాళ్లు ఉండగా వాళ్ళని వదిలేసి నిన్ను మాత్రమే అమ్మ అని ఎందుకు పిలుస్తుంది? కరెక్ట్ అడిగినావు. కొట్టేనంటేనా? ఆగు. నిన్ను నమ్మి నీతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను. కానీ నేను ఊహించని జీవితం ఏదో నీ వెనక ఉందనిపిస్తోంది. అది నిజమైతే నన్ను మర్చిపో, అబద్ధమైతే నిరూపించుకో. అప్పటి వరకు నా జోలికి రావద్దు. లేదు సంతోష్, ఇది నిజంగా నా కూతురు కాదు. ఆ మాట దాన్ని చెప్పమను. ఏయ్, ఇవి నీకేమవుతుంది? అమ్మలను కన్నా అమ్మ. విన్నావుగా, మామూలమ్మ కాదట, అమ్మలగన్న అమ్మవట. అది అబద్ధం అయితే అదేంటో తెలుసుకో. బాయ్. సంతోష్, సంతోష్ నా మాట విను. ఒసే పిల్ల దయమా, నా జీవితం సెట్ అయిపోయిందని సంతోషపడే లోపు వచ్చి మొత్తం నాశనం చేసావు కదే. అసలు నేను నీకు అమ్మనేంటే? అవు అమ్మవే కదా. మళ్ళీ అదే కూత. అసలు నేను నీకు అమ్మనని ఎవరు చెప్పారే? గుళ్ళో దేవుడు. దేవుడా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చూడు. బయట ధ్వజస్తంభం దగ్గర చాలా పువ్వులు ఉన్నాయి. వాటిల్లో నీకు నచ్చిన పువ్వు తీసుకో. నీకు సహాయం చేసే మనిషి నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నీ మనసులో ఉన్న బాధ చెప్పుకో. ఎవరో ఒకరు వచ్చి ఆ పువ్వు తీసుకుంటారు. అలా ఎవరైతే తీసుకుంటారో వారే నిన్ను సమస్యల నుంచి బయటపడేస్తారు, నిన్ను కష్టాల నుంచి కాపాడుతారు. ఎవరైతే నీకు సహాయం చేస్తారో వారిని అమ్మలా భావించాలి. నేను పెట్టిన పువ్వు తీసింది అక్క. దేవుడా, నువ్వున్నావు. అలా నువ్వు నేను పెట్టిన పువ్వులు తీసుకున్నావు అంటే నాకు సహాయం చేసేదానివి నువ్వే అని గా దేవుడు చెప్పినట్టే కదా. అంటే నువ్వు నాకు అమ్మవనే కదా, అమ్మలా భావించాలనే కదా. కర్మ కర్మ కర్మ, అనవసరంగా నువ్వు పెట్టిన పువ్వు తీసుకున్నానే. లేదంటే ఈ పాటికి నా సంతోషంతో నా పెళ్లి ఖాయమైపోయేదే. కోటీశ్వరుడికి భాషనైపోయేదాన్ని, ఆ బంగ్లాకి కోడలనైపోయేదాన్ని. పదవే, వచ్చి మర్యాదగా నిజం చెప్పు. నేను చెప్పను. ఏ, ఎందుకు చెప్పవే? నువ్వు మా అమ్మ నగలు తెచ్చిచ్చేదాకా చెప్పను. నేను మీ అమ్మ నగలు తెచ్చిస్తానని ఎవరు చెప్పారే? గుడిలో దేవుడు చెప్పిండు. అందుకే నేను పెట్టిన పువ్వు నువ్వు తీసుకుని రెడీ చేసిండు. కాదంటే చెప్పు, నా దారిన నేను పోతా. నన్ను అడ్డంగా ఇరికించి ఎక్కడికి వెళ్తావే? ఇప్పుడేంటి, నీకు ఆ నగలు కావాలి? అవును.
నగలు తెచ్చాక సంతోష్కి నువ్వు నా కూతురివి కావని చెప్తావా? అవును. దానికొక్కటే మార్గం. ఏందది? గీత కిడ్నాప్. మా అక్క కిడ్నాపా? ఎస్, అంతకు మించి వేరే దారి లేదు. ఆ గీతని కిడ్నాప్ చేసి అనసూయని బ్లాక్మెయిల్ చేద్దాం. అప్పుడు ఆటోమేటిక్ గా నగలొచ్చేస్తాయి. ముందా గీత ఎక్కడుందో కనుక్కో. గట్లని. ఎలా? ఎన్ని నగలు! అమ్మా, ఆ డబ్బు మమ్మల్ని టచ్ చేయదని చెప్పి నువ్వెందుకు టచ్ చేస్తున్నావమ్మా? అత్తయ్య గారు, అసలు మూట ఎందుకు కడుతున్నారు? గుమ్మడికాయలో ఉండి ఉండి వేడికి చెమట పట్టిందంటే. ఎవరికి అత్తయ్య గారు? డబ్బుకే. అందుకే ఇదిగో ఈ బట్టతోటి చెమట తుడుస్తున్నాను. పౌడర్ రాసి సెంట్ కూడా కొట్టండి. ఎవరికే? డబ్బుకి అత్తయ్య గారు. చెమట పట్టింది అని అన్నారు కదా. నిజం చెప్పమ్మా, ఆ డబ్బు ఎందుకు తీసావు? ఆ డబ్బు ఎందుకు తీసావో చెప్పమ్మా. శ్వేతకి ఇవ్వడానికే కదండి. కాదు, దేవుడికి ఇచ్చేయడానికి. చీ ఊరుకోమ్మా, నేను దేవుణ్ణి ఏంటి? రేయ్, నీకంత సీన్ లేదురా. ఈ డబ్బు నగలు దేవుడు హుండీలో వేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకండి? పాపాలని ప్రక్షాళన చేసుకోవడానికా? అవునే. మీ పాపాలన్నీ పోవడానికి ఈ డబ్బు సరిపోదండి. మరి రిజర్వ్ బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తం వేస్తే తప్ప మీ పాపాలు పోవండి. అంటే నేనంత పెద్ద పాపాత్మురాలనా? పాపాలని నీటితో కొలిస్తే సముద్రాలు, నిప్పుతో పోలిస్తే అగ్ని పర్వతాలు చాలా చిన్నవిగా ఉంటాయండి. ఏయ్, చాలే ఊరుకో. మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలి. త్వరగా రెడీ అయి రాపో. అలాగేనండి. ఏంటమ్మా ఈ అన్యాయం? వాటాలు పంచుతానని ఆశపెట్టి ఇప్పుడు దేవుడు హుండీలో వేస్తానంటావేంటి? ఆవిడ వేస్తే మాత్రం హుండీలో నువ్వెక్కడ పడతావు రంగా? నువ్వు నోరు ముయ్యవే, అసలే కడుపు మండిపోతుంది. ఎక్స్ట్రాలు చేసావనుకో చంపుతా. చాలా ఆపు. ఎవరు అవునన్నా కాదన్నా ఈ నగలు డబ్బు దేవుడు హుండీలో వేసి తీరుతా. ఇందులో తిరుగులేదు. అదేనమ్మా, ఎందుకు వేయాలనుకుంటున్నావని అడుగుతున్నాను. డబ్బు మీద నగల మీద నాకు విరక్తి వచ్చేసిందిరా, అందుకే వేసేస్తున్నాను. అబ్బా, ఏంటేంటేంటి అత్తయ్య గారు, డబ్బు మీద మీకు విరక్తి వచ్చిందా? ఎస్. అమ్మా, ఆ రూపాయి ఎవరిదమ్మా? రూపాయా? ఎక్కడ్రా? ఎక్కడ? ఎక్కడ రూపాయి? ఎక్కడ? ఎక్కడ రూపాయి? ఎక్కడ లేదమ్మా. నీకు డబ్బు మీద ఏమాత్రం విరక్తి వచ్చిందా అని చిన్న టెస్ట్ చేశా. హౌ ఇస్ ఇట్? నక్కకి ముక్క మీద నీకు డబ్బు మీద విరక్తి రావడం అసంభవం అమ్మా. ఎచ్చి నోరు మీరా చెత్త వెదవా. నువ్వు టెస్ట్ పెట్టావని తెలిసి నేను యాక్టింగ్ చేశానురా, అంతే. మీరు యాక్టింగ్ చేయలేదు అత్తయ్య గారు, జీవించేశారు. నిన్ను చంపుతాను. శ్వేత డబ్బు నగల్ని హుండీలో వేసేస్తుందంట. ఏ శ్వేత, మా నాన్నమ్మ గారిని కొడతావా? నిన్ను కొడితే నేను ఊరుకుంటానే. దాన్నేది దానమ్మని అమ్మమ్మని కూడా కొడతా. నిన్ను క్షమించనే, శిక్షించి తీర్తాను, శిక్షించి తీర్తాను, శిక్షించి తీర్తాను, శిక్షించి తీర్తాను, శిక్షించి తీర్తాను.
ఏయ్, నన్ను కొట్టాలన్నా చంపాలన్నా దీనికొక్కదానికే అధికారం ఉంది. దీనికొక్కదానికే అధికారం ఉంది. అధికారం ఉంది. గీత నా అక్క. అవును, నా సొంత అక్క. నా సొంత అక్క. నా సొంత అక్క. అర్థమైందే. ఈ నగలు కొట్టేయడానికి నిన్ను అక్క అని నిన్ను వల్ల వేసేసిందనమాట. అదేదో పిచ్చివాగుడు వాగిందని నువ్వు ఫీల్ అయిపోకు. ఆ కర్రీది ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో కూడా నీకు చెల్లి కాదు, కాదు, కాలేదు, అంతే. స్వామి, శ్వేత నా చెల్లో కాదు నిరూపించే ఏదో ఒక ఆధారం నాకు చూపించు తండ్రి. దాని నగలు దానికి చేరే అవకాశం ప్రసాదించు తండ్రి. హే గీత, వస్తున్నా నానమ్మ గారండి. ఇది నాన్నగారి డైరీలా ఉందే. అవును, ఇది నాన్నగారి డైరీయే. పాపం ఎప్పుడు దీంట్లో ఏదో రాస్తూనే ఉంటారు. మర్చిపోయి వెళ్ళిపోయారా? గీతా, శ్వేత ఒకే తల్లి పిల్లలు, ఒకే తల్లి పిల్లలు, ఒకే తల్లి పిల్లలు, ఒకే తల్లి పిల్లలు, ఒకే తల్లి పిల్లలు. సొంత అక్క చెల్లెళ్ళు, సొంత అక్క చెల్లెళ్ళు, మధుమతికి పుట్టిన కవల పిల్లలు, మధుమతికి పుట్టిన కవల పిల్లలు, కవల పిల్లలు, కవల పిల్లలు. ఈ నిజం శంకర శాస్త్రి గారి ద్వారా తెలిసి వారికి నిజం చెప్పలేకపోతున్నాను. కారణం, మా అమ్మకి నిజం తెలిస్తే ఇద్దరిలో ఒకరిని చంపేస్తుంది, చంపేస్తుంది, చంపేస్తుంది. అందుకే ఈ నిజాన్ని నాలోని సమాధి చేస్తున్నాను. ఆ దేవుడే వాళ్ళని కలపాలి. మీ చైతు, మీ చైతు, మీ చైతు. శ్వేత, 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 శ్వేత నా చెల్లి. శ్వేత నా చిట్టి చెల్లి. అంటే శ్వేత నా చెల్లెలా? ఇద్దరం ఒకే తల్లి బిడ్డలమా? ఈ విషయం నాన్నగారికి తెలిసినా చెప్పలేదంటే నానమ్మ గారికి భయపడి ఉంటుంది. ఈ నిజాన్ని నేను కూడా నానమ్మ గారికి చెప్పను, నాలోనే దాచిపెట్టుకుంటాను. నా చెల్లిని ప్రేమగా చూసుకుంటాను. శ్వేత, శ్వేత, శ్వేత నా చెల్లి. శ్వేత నా చెల్లి, నా చిట్టి చెల్లి. హే గీత, మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలి. వెళ్దాం పదా. వస్తున్నాను నానమ్మ గారండి.
చిట్టి చెల్లి గుడికొస్తే బాగుండు. దాన్ని ఒక్కసారి చూడాలి. దేవుడా, నా చెల్లిని కూడా గుడికి పంపించు స్వామి. అత్తయ్య గారు, ఇప్పుడు ఈ ముడుపులు వేయడం అవసరమా? నాకు చాలా అవసరమే. ఇది దేవుడికిస్తే నాకు పుణ్యం వస్తుంది. పుణ్యమా? ఈ పేరు ఎప్పుడు వెళ్ళలేదే. ఆ అమ్మాయి అందంగా ఉంటుందా అమ్మా? హే, ఛీ! నీ బొందరా బొంద. పుణ్యం అంటే అమ్మాయి పేరు కదరా దరిద్రుడా. అత్తయ్య గారు, గుడికి వస్తే కొబ్బరికాయ కొట్టాలి, పూలు కొనాలి, పూజలు చేయించాలి. చాలా ఖర్చు అవుతుంది అత్తయ్య గారు. పిచ్చిదానా, పక్కింటి చెట్టు మీద పువ్వులు తెచ్చానే, కోసే పనే లేదు. పూజలంటావా మనం ఎలాగూ చేయించాం, ఇక కొబ్బరికాయలంటావా పైసా ఖర్చు లేకుండా మన ముగ్గురం కొడదామే. పైసా ఖర్చు లేకుండా ఎలా కొడతాను నానమ్మ గారండి? హలో, ఒకసారి అటు చూడు. అయ్యో, ఇదిగో వాడే మనతో కొబ్బరికాయలు కొట్టిస్తాడు. కొట్టి ఇస్తాడా? కొట్టించిన ముక్కలు మనకెందుకు పనికి వస్తాయమ్మా? రే, నువ్వు నోరు మూసుకొని రారా. సరే. ఏ ఆగు 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 ఆగు. ఎందుకు ఆగాలి? అయ్యో, నువ్వు రాంగ్ కొడుతున్నావు. కాదు, కాయ కొడుతున్నా, కొబ్బరికాయ. అయ్యో, అదేనయ్యా, కొబ్బరికాయ రాంగ్ కొడుతున్నావు. ఈ గుళ్ళో అలా కొట్టకూడదు. కొడితే ఏమవుతుంది? కాయ పగిలిపోతుంది. బొందే, కాయ పగలక వాడి తలకాయ పగులుతుందా? ఛీ! ఇదిగో చూడు బాబు, అన్ని గుళ్ళలో ఇలా కొడితే నీకు అరిష్టాలు చుట్టుకుంటాయి. అలాగా? మరి ఎలా కొట్టాలి? అది ఇలా ఇవ్వు. ఇదిగో. నువ్వు కొంచెం దూరం నుంచో. ఇప్పుడు చూడు. చూసావా? ఇలా కొట్టాలి. ఏంటలా చూస్తున్నావు? ఓ, అలా కొట్టాలా? ఎందుకైనా మంచిది వస్తే నువ్వు కూడా కొట్టేవే. అలాగే అత్తయ్య గారు. సూపర్ సూపర్ సూపర్. ఇదిగో నువ్వు కూడా కొట్టి చూపించరా. అర్థమైంది కదా, ఇలా కొట్టుకో. ఓసే, ఈ 3 చిప్పలు తీసుకొని రావే. చిప్పలు నావి కదా, కానీ కొట్టింది మేము కదా. తీసుకొని రావే. రండి రండి. పదండి, ఇదిగో పక్క. టెంకాయలు ఇలా కూడా కొడతారా? కర్మ కర్మ. గీత ఖచ్చితంగా గుడికొస్తుందిగా? 100% వస్తుంది. దాంతో మనకేం పని? దేంతో? అదే 100% తో. 100% అంటే అమ్మాయి కాదు, గీత 100% వస్తుంది అంటున్నా. సరే, దాన్ని కిడ్నాప్ చేయడానికి తాడ్లు గోనె సంచి తెచ్చుకున్నావా? తెచ్చినాక ఇదిగో తాడు. నేను తాడు తెమ్మంది దానికి కంకణం కట్టడానికి కాదు, దాని కాళ్ళు చేతులు కట్టేయడానికి. అంటే పెద్ద తాడు 10 రూపాయలు, చిన్న తాడు 2 రూపాయలు అన్నాడక్క. అందుకే 1 రూపాయి ఎక్కువైనా పర్వాలేదని. కరెక్ట్ గా చెప్పు. 1 రూపాయికి తక్కువగా వస్తుందని ఇది తెచ్చాను. చీ, కక్కుర్తిదానా. కనీసం గోనె సంచైనా మంచిది తెచ్చావా? తెచ్చినాక 1 నిమిషం.
ఇదేంటి సంచికి బొక్కలున్నాయి? ఊగో అక్క, గీ బొక్కల గీత పడుతుందా? పట్టదు కదా, ఉంటే ఏమైంది? నువ్వు మారవు. పడగా వెళ్దాం పదా. నమస్కారం బాబు. నమస్కారం అండి, బాగున్నారా? సే నాగిని, నా అంచనా కరెక్ట్ అయితే వీణ్ణి కలవటానికి ఆ కంచు ఇక్కడికి వస్తుంది. వేసేద్దాం మేడం. ఏమాత్రం అవకాశం దొరికినా ఇద్దరిని ఇక్కడే వేసేద్దాం. నేను సిద్ధమే మేడం. నా ఏర్పాట్లో నేనున్నా. ఓకే అండి. అమ్మా పద. ఇప్పుడు ఈ గుడికి ఎందుకు తీసుకొచ్చావు నాన్న? అలా అనకమ్మా, ఏదో దోషం ఉంది, అందుకే. పుట్టినరోజు నాడే హత్యా ప్రయత్నం జరిగింది. ఆ దేవుడి దయ వల్ల నీకేం కాలేదమ్మా. లేదంటే ఏం జరుగుండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది.